వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఆయన న్యాయ తీర్పు తీర్చేటప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడికి వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. అయితే ఆ ఇద్దరిలో ఒక్కరే సొంత తల్లి, ఒక తల్లి మోసం చేస్తూ నా కుమారుడని వస్తూ ఉన్నది. ఇప్పుడు జనులందరూ అనుకుంటూ ఉన్నారంట, రాజు దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు కదా, ఎట్లా న్యాయం తీరుస్తాడో చూడాలా అనుకుంటూ ఉన్నారు. జరిగిన కార్యం ఏంటంటే రాజు చాలా తెలివిగా ఆమె ఈయన నా కుమారుడు అంటా ఉంది, రెండో ఆమె కూడా నా కుమారుడు అంటా ఉంది. అందుకని రాజు చాలా జ్ఞానయుక్తంగా, సరే ఇద్దరు నా కుమారుడు అంటున్నారు కదా, టెన్షన్ ఎందుకు, చెరి సగం చేసేస్తాను, చెరి సగం తీసుకొని పోండి అన్నాడు. అదేమన్నా వస్తువా చెరి సగం చేస్తే తీసుకోవడానికి? తల్లి కానటువంటి తల్లి అంటా ఉందంట, కరెక్ట్ రాజా, ఎంత దైవజ్ఞానం ఇచ్చాడయ్యా నీకు, ఎవరికి గొడవ లేకుండా చెరిసగం ఇచ్చేది మంచిది, బెస్ట్ అయ్యా అంటా ఉందంట. తల్లి కాని తల్లి, సొంత తల్లి అంటా ఉందంట, రాజా నీ పాదాలకు నమస్కారాలు పెడతానయ్యా, ఆ బిడ్డ నాకు లేకపోయినా పర్వాలేదయ్యా, ఆమె దగ్గరే నా బిడ్డ క్షేమంగా ఉంటే అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు చూసుకొని మురిసిపోతానయ్యా, దయతో చెరి సగం చేసి నా బిడ్డను చంపొద్దు అని అంటా ఉన్నది. అప్పుడు వెంటనే రాజు సొంత తల్లి ఎవరో గుర్తించి గ్రహించి సొంత బిడ్డను సొంత తల్లికి ఇచ్చేసి ఆమెను ఉరిశిక్షకు మరణానికి అప్పగిస్తాడు. కత్తితో పేగులు కట్ చేస్తూ ఉంటే ఎంత కడుపులో దుఃఖం ఉంటుందో అంత దుఃఖం వచ్చిందంటే తల్లికి. అందుకని వెంటనే లేచి సాగిలపడి, రాజా పని మాత్రం చేయొద్దు, ఆ బిడ్డ నాకు లేకపోయినా పర్వాలేదు, ఆమెకి ఇచ్చేసేయండి, ఆమె దగ్గరే సేఫ్టీగా ఉండనియండి అని చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రము వారు నిత్యము పరిమళ వాసనగా ఉంటారంట. ఎక్కడున్నా సరే మేలైన వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ అత్తరు పూసినటువంటి స్త్రీలో పరిమళ వాసన కొడతా ఉన్నది. యోసేపు ప్రేమ కూడా అక్కడ క్రీస్తు ప్రేమ వెల్లడి చేస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ ఇద్దరు తల్లుల యొక్క ప్రేమ యొక్క వ్యత్యాసాన్ని చూసినప్పుడు ఒక్క తల్లిలోనే వారి ప్రేమ పరిమళ వాసన కొడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ప్రేమించటానికి అవకాశం ఒక్కసారే దొరకదు ప్రియులారు, మరలా మనకు అవకాశం దొరకదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, మనం ఆ ప్రేమను ఎవరికి చూపించాలని దేవుడు అవకాశం ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా ఆ ప్రేమను వ్యక్తం చేసి మనలో క్రీస్తు ప్రేమ ఉందని రుజువు చేసుకునే వారంగా ఉండాలి. మన వారిని మనం ప్రేమించటం అది గొప్ప కాదు ప్రియులారా. లోకస్తులు కూడా వారి మనుషుల్ని వారు ప్రేమిస్తారు, కానీ దేవుని బిడ్డల యొక్క ప్రేమ ఏంటంటే దేవుడు లోకమంతటిని ప్రేమించినట్టుగా మనం కూడా ఆ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు ప్రేమించాలనుకున్నా కూడా నీకు ఎవ్వరూ దొరకరు. నువ్వు ప్రేమించాలనుకున్నప్పుడు, సహాయం చేయాలనుకున్నప్పుడు కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఎవరు నీకు దొరకరు. ఏదైనా నేను మంచి పని చేద్దామంటే అప్పుడు కూడా నీకు అవకాశం దొరకదు. అందుకని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈ ప్రేమను మనం అలసిపోకుండా వ్యక్తం చేసేవారముగా ఉండాలని దేవుడు భక్తుడైనటువంటి యోసేపును, అలాగే అత్తరు పూసినటువంటి స్త్రీని, అలాగే సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలలో ఉన్నటువంటి ఒక స్త్రీని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు మనం ఏం చేయవలసి ఉన్నది, ప్రయాసపడవలసి ఉన్నది. ఈ ప్రేమ నోటి మాటతో మనం వ్యక్తం చేయొచ్చు, ఈ ప్రేమ చేతి సహాయంతో మన ప్రేమను వ్యక్తం చేయవచ్చు, బట్టలు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయొచ్చు.
ఏదైనా ఇతరుల సహాయం చేత ఆదరించాలనుకుంటే కూడా అలా కూడా మన ప్రేమను వ్యక్తం చేయొచ్చు. ఎట్టకేలకు మనము ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. మనం మృతి పొందినా కూడా మన ప్రేమ ఎలాగ వెల్లడగుచున్నదో విశ్వాసము కూడా వెల్లడగుచున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించినట్లు వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, అతడు మృతి పొందాడు, కానీ ఆయన విశ్వాసాన్ని మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హేబేలు యొక్క విశ్వాసమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆయన విశ్వాసం అంటే, శ్రేష్టమైనటువంటి బలిని ఆయన దేవునికి ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. అందుకని దేవుడు ఆయన మృతి పొందాడు, కానీ ఆయన ఇచ్చినటువంటి బలి మాత్రం విశ్వాసముతో మనతో మాట్లాడుచున్నది అని అంటూ ఉన్నాడు. ఈ మాట నిజంగా మనం చనిపోయిన తర్వాత కూడా మన విశ్వాసం వెల్లడవుతుందా అని అంటే, భక్తుడైనటువంటి హనోకు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏమని మాట్లాడుకుంటున్నాం మనం చెప్పండి. దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయినని వ్రాయబడింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఏమని వ్రాయబడింది, ఆయన యొక్క విశ్వాసం దేవునికి చాలా ఇష్టమైందంట. మరణించిన తర్వాత ఈ కన్ను మూయబడితేనే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ కన్ను మూస్తేనే దేవుని యొక్క రాజ్యమును ఆయన సంగతులను మనం చూస్తాం. కానీ హనోకు అలాంటి పరిస్థితి జరగలేదు ప్రియులారు. భూలోకంలో ఆయన ఉన్నప్పటికీ ఈ కళ్ళు ఆయనకు పనిచేయట్లేదంట ప్రియులారు. లోక సంబంధమైన కళ్ళు ఆయన చూడట్లేదంట. లోక సంబంధమైన ఆలోచనలు ఆయన మైండ్ సెట్లో లేవంట. అన్ని ఆత్మ సంబంధమైన సంగతులే వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అట్టి పరిపూర్ణ విశ్వాసంతో సాగుతూ ఉన్నాడు. అందుకని దేవుడు, నీకు ఇక మరణం అవసరం లేదు, నాతో పాటు వచ్చేసేయని దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. అందుకని హనోకు వెళ్ళిపోయాడు కాబట్టి హనోకు గురించి మనం మాట్లాడుకోకుండా ఊకుంటున్నామా? మాట్లాడుతున్నాం కదా. హనోకు యొక్క భక్తిని, ఆయన దేవునితో నడిచినటువంటి విధానాన్ని, ఆయనకు దేవునికి ఉన్నటువంటి సరైనటువంటి సంబంధాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే హనోకే కాదు, లేక హేబేలే కాదు ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంచామన్న దాన్ని బట్టి మనల్ని గురించి మాట్లాడుకునే విధానం ఉంటా ఉన్నది. అందుకని భక్తులు అర్పణ ఇవ్వడమే కాదు, భక్తుడైనటువంటి హనోకు సమయాన్నంతా దేవునికి ఇచ్చినట్లు వ్రాయబడి ఉన్నది. భక్తుడైనటువంటి అబ్రహాము విశ్వాసమును దేవుడు పరీక్ష చేశాడంట. పరీక్ష చేసినప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇస్తాడా లేదా అని దేవుడు పరీక్ష చేశాడు. ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి అబ్రహాం కొంచెం తేడాగా కనబడుతున్నట్టున్నాడు. నాకంటే కూడా ఇస్సాకు మీద ప్రేమ ఎక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంది అనుకున్నాడు. అనుకొని ఈ పరీక్ష పెట్టాడు. నీ ఒక్కగానొక్క బిడ్డ అయినటువంటి ఇస్సాకును నాకు ఇచ్చేసేయను. అప్పుడు అబ్రహాం మారమాట మాట్లాడకుండా దేవుడు చెప్పినటువంటి పర్వతానికి వెళ్ళి ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళి ఆయన పొందినటువంటి పేరేంటి చెప్పండి? బలి అయిపోయింది. దేవుడు ఇస్సాకును చంపొద్దన్నాడు. పక్కన గొర్రెపిల్ల ఉంది, దాన్ని వధించు అన్నాడు. నీ కుమారుడు నీవు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఒక మంచి మాట అబ్రహాముతో అంటాడు. ఇస్సాకును బలి ఇవ్వకపోతే అబ్రహాముకి ఈ పేరు వచ్చేది కాదేమో. విశ్వాసులకు తండ్రివి, ఇందు మూలముగా నీవు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైంది. ఇక మీదట నీవు
ఏమై ఉన్నావంటున్నాడు? విశ్వాసులందరికీ తండ్రి. భూమి మీద ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వారందరికీ కూడా తండ్రివి నీవే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.